ఏ కాన్స్టిట్యున్సీ అయితే అక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి అందరం బై ర్యాలీలా పొజిషన్ కాడికి వచ్చింది. ర్యాలీ తీసుకొని తీసుకొని అందరం అట్లా అనుకోకుండా జమీన్ అందరూ ఆ నుంచి 2 కిలోమీటర్ పాదయాత్ర వచ్చి పొజిషన్ అందరూ వచ్చింది. వచ్చిన బాధిత భాస్కర్ జై తెలంగాణ. భాస్కర్ ఏమైంది తమ్ముడు, ఎందుకు కొట్టారు? ఏం లేదా, నేను మార్నింగ్ 5:30 పోలీస్ కానిస్టేబుల్ వచ్చిండు, 2 కానిస్టేబుల్ ఒక డ్రైవర్ వచ్చిండు. వచ్చే మాట అంటే ప్రివెంట్ వస్తుంది రావాలి అన్నాడు. లేదు సరే కదా కోసం అందరప్పుడు నేను కోసం ఉంటా పూజ అయిపోయిన ఒకసారి గుడికి ముఖ్యం సార్ వస్తా అని చెప్పిన. లేక ఎట్లా సిఎస్ఆర్ అమ్మని చెప్పి అన్నాడు. సార్ సిఎస్ఆర్ తో ఒకసారి మాట్లాడి సిఎస్ఆర్ ఫోన్ చేశాను. సిఎస్ఆర్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాడు కానిస్టేబుల్. జగన్ వాళ్ళ ఇంట్లో 1 అవసరం వాళ్ళ ఇంట్లో ఫీలింగ్ చేసిన సార్ కోసం ఫీలింగ్ చేస్తున్నా అని చెప్పి సిఎస్ఆర్ తో మాట్లాడాను. సార్ చెప్పండి సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి సిఎస్ఆర్ నాకు చెప్పు బాబు 9 o'clock రావాలి. సరే సార్ నేను పూజ చేసుకుని 9 o'clock వస్తుంటే ఒక్కడో రారా లేకుంటే 100 రూపాయలు పాటలు అని చెప్పి అంటే లేదు సార్ మా పార్టీ నాయకులు చెప్పాల్సి వస్తారన్న. నేను గుర్తుకు వచ్చిన నీకు నువ్వు అట్లా కదా అదే ఇవన్నీ పట్టుకుంటారా అని చెప్పి కానిస్టేబుల్ సిఎస్ఆర్ అప్పయ్య సార్ సార్ పేరు అయితే మా నాన్న సార్ కానిస్టేబుల్ రమ్మంటే మా నాన్న ఏమన్నట్టు మా నాన్న దానికి 8 years మన ఏజ్ లేదు సార్ మా బాబు గుడికి వేస్తారు అంతా నన్ను స్టేషన్ పెట్టుకోండి మీరు స్టేషన్ పెట్టి మా బాబు వచ్చి ఇంటికి వచ్చి అని మా నాన్న చెప్పాను. అయితే కానిస్టేబుల్ ఒక డ్రైవర్ ఉన్నాడు సిఎస్ఆర్ ఫోన్ మాట అంతే ముసలే సార్ రమ్మని సార్ అని చెప్పేసి నన్ను దొరకదు సార్ మంటలు తొలకొచ్చిండు. తొలకొచ్చినట్టు ఏమైనా నేను కూడా కూర్చున్నా. సిఎస్ఆర్ నైట్ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాడు, సైక్లింగ్ చేసుకుని వచ్చిండు. ఆయన షార్ట్ లో ఉన్నాడు, టీ షర్ట్ వేసుకుని షూ వేసుకున్నాడు సార్. దీంట్లో సగం సీఏ లోపలికి రాలని చెప్పిండు. ఏమన్నా షార్ట్ పెట్టుకోదా పోస్ట్ షార్ట్ పెట్టుకుందా అని చెప్పిండు. ఏమైనా సార్ తప్పేమో ఏమన్నా గుద్ద చాలా వచ్చి అని చెప్పేసి కూర్చోాలంటే మూల కూర్చోడు సార్. కూర్చోబెట్టి కాలు సాగుండు. ఎందుకు సార్ అని చెప్పిన నువ్వు కాలు సాపరా అని చెప్పిండు. కానిస్టేబుల్ నా కాలు పెట్టి నిలబడిన వాళ్ళు కాలు పొడుగు సార్ అరితాలకు రబ్బర్స్ కొట్టిండు. నేను చెప్పిన కొట్టాను సార్ నన్ను కొట్టింది అనుకోండి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. నేను మంచిని నేను రంగ పని చేయలేదు, దొంగ పని చేయలేదు, నేను మంచి పని మంచి పని అని మీరు నన్ను కొడితే మాత్రం నేను మనిషిని మారిపోతాను చెప్పిన సిఎస్ఆర్కి. ఈసారికి వాడు గుర్తుకుంది కదా మళ్ళీ ఒకసారి అందరూ సార్ గుర్తు చేసిన ఇష్టము ఏం చేస్తారని చెప్పేసి కాలు పెట్టి కొట్టి మన కట్టెలో గొడవలు రప్ప దాదాపు 5 లక్షలు కొట్టిస్తాను డబ్బు ఇస్తాను. నేను చెప్పిన సార్ సార్ ఏం డబ్బులు ఇస్తాను నేను నీ షాపింగ్ చూస్తున్నాను నువ్వు కాంగ్రెస్ ఆదులు ఎవరు టపకాల్సి నీకేమరా టపకాల్సి ఎందుకు నీకేమరా అంటూ అంటే మన పార్టీ నాయకులు వ్యతిరేకంగా కూడా కలిసి మాట్లాడుతూ మనం మాట్లాడతాం. ఎందుకు మాట్లాడదు బరాబర్ నీకు ఎందుకు నీ గుద్ద చాలా వచ్చాను చాలా పోస్ట్ పెడుతున్నాను ఇది సండే చాలా రండి నేను చేస్తానని చెప్పి వర్గ అడగలేదా దేని కింద పిలిచాను ఇంకా మాట ఇస్తారు సార్ మనకి పోల్సిన అవకాశం మాట్లాడతారని కొట్టిండు. నీకు సండే చెప్తాను సండే చెప్తాను చెప్పేసి కూర్చోని చెప్పి 5 to 6 o'clock వెళ్ళిపోయి చెప్పాడు. మీరు 9 o'clock అని చెప్పినాడు. అప్పుడు సీనియర్ ఫోన్ చేసి మాట్లాడు మీ హర్షరావు ధర్నా చేసి మాట్లాడతారు మరి ఏమనిపించింది రోజు 9:30కి మొబైల్ అని చెప్పేసి మాట్లాడుతూ పంపించి ఒక్క మాట తమ్మి భాస్కర్, నువ్వు చేసిన తప్పేం లేదు, వాడి నిన్ను పీకేది కూడా ఏం లేదు. ఆయన ఎట్లా పీకాలో మేము చూస్తాం. ఇక వాళ్ళ ఎంబడి ఎట్లా పడాలో మేము పడతాము. నువ్వు గానీ ఏ తమ్ముడు గానీ భయపడద్దు. నేనేమంటున్నా ఇట్లా ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. వీడు రేవంత్ రెడ్డి లాంటి అవలగాలను చాలా మందిని చూసినాం. కొట్లాడదాం అంతే, కోర్టుకు పోదాము, హెచ్ఆర్సీకి పోదాము, యాడికంటే అడిగి సుప్రీం కోర్టుకైనా పోదాము. కానీ తగ్గొద్దు భాస్కర్, 80% తగ్గొద్దు. ఇలా బుద్ధి చెప్పాలి తమ్మి. ఎవడో చెప్తే ఫోన్ తీసుకుంటారు మన కాదు నిజానికి మన కన్నా మా నాన్న సంపాదించలేదు మన లేదు సార్ వినాలి సార్ నన్ను కొట్టినతో నేను మనిషిని మారిపోతా చెప్తాను ఇప్పుడు మనిషి. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ తమ్మి. సిననా ఒక మాట, సిఐ ఉన్నాడు ఆడ స్టేషన్ లో సారీ చెప్తాడా లేదా అడుగు, లేదంటే మేము పోతాం. ఇక మేము కూడా సుప్రీంకోర్టు దాకా అయినా పోతాం, విడిచిపెట్టాం నేను అని అడుగు. డైరెక్ట్ గా ఇట్లా కొడతావు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడాల్సిందే, అడగాల్సింది. ఎస్పీ ఎవరున్నావు ఇక్కడ? జానకి ధరావత్. ఆమెతో కూడా నేను మాట్లాడతా. ఇప్పుడు టూ మచ్ ఉన్నది కథ. ఏదేమైనా సరే విడిచిపెట్టద్దు సీన, మీరు కూడా తగ్గొద్దు, 80% తగ్గొద్దు, మీరు విడిచిపెట్టద్దు. మెడికల్ ఒక్కసారి ఆ బాబుది భాస్కర్ది ఒకసారి మెడికల్ గా కూడా చెకప్ చేయించు. దెబ్బలు ఏమేమి దాకినా ఎక్కడ దాకినా చెకప్ చేయించు. చేయించి రెడీ పెట్టు సార్. ఆ సమయం వచ్చినప్పుడు అందరం జైలుకోదాం కానీ సీనన్న, అందుకే సీనన్న ఆ సమయం వచ్చినప్పుడు అందరం పోదాం కానీ. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి చెప్పు, సీఏకి చెప్పు, మర్యాదగా సారీ చెప్తావా కేసు మేము నీ మీద హెచ్ఆర్సీ పోవాల్సి వస్తుంది, మేము కూడా చేయాల్సి వస్తుంది. ఆ తమ్ముడు బీసీ బిడ్డ, మేము కూడా నేషనల్ బీసీ కమిషన్ పోతాము, అంతటికి పోతాం, మేము విడిచిపెట్టామని చెప్పాలి గట్టిగా. ఆ ఎస్పీ గారికి నేను మాట్లాడతాను, అడుగుతాను. ఇంకోటైనా వదిలిపెట్టదు. అది వేరే కానీ వీడు మనిషి ఎవడైనా సరే ఆఫీసరే మర్యాద ఉండాలి, ఉండకపోతే వదిలిపెట్టదు.
ఒక ఆఫీసర్ గా మాట్లాడుతున్నా